ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ అరెస్టులు చేపించి జిల్లాల మంత్రులు పర్యటించడం సిగ్గుచేటు. బాసు హనుమంతు నాయుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. జన్మదిన సందర్భంగా జమ్మిసేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జి సరితమ్మ. మీడియా సమావేశంలో గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడు. నాపై పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు ఫైర్. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి. గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా మంత్రివర్యులకి ఘనంగా స్వాగతం పలికిన గద్వాల ఎమ్మెల్యే. తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ఉద్యమం. మందకృష్ణ మాదిగ. రెండు గంటలలో వర్షం. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మంత్రి పొంగిలేటి. అగాధంలోకి తెలంగాణ, మేల్కొనండి రేవంత్ రెడ్డి. సిరిసిల్లాలలో యూరియా కోసం తప్పని పాట్లు. జడ్చర్లలో వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎస్పీ జానకి. జడ్చర్లలోని నేతాజీ చౌకలోని విహెచ్పి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎంపీ డికే అరుణ. గత 25 సంవత్సరాల నుండి ఘనంగా వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాలు జరుపు శ్రీనివాస నగర్ కాలనీవాసులు. ఇక వివరాలలోకి వెళ్తే, రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగుతుందని బాసు హనుమంతు నాయుడు అన్నారు. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మంత్రులు పర్యటన నేపథ్యంలో గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడిని పోలీసులు అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకొని హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బాసు హనుమంతు నాయుడు మండిపడ్డారు. ప్రజా నాయకురాలు జోగులాంబ గద్వాల జిల్లా మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జి సరితమ్మ జన్మదిన సందర్భంగా జమ్మిసేడు జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి పాలకులు ఎందుకింత హడావిడి చేస్తున్నారని బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించారు. శనివారం గద్వాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటన పై బాసు హనుమంతు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వంలో 41 ఎకరాలలో 85 కోట్లతో 1275 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది అని బాసు హనుమంతు నాయుడు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. కానీ నిర్మించిన వాటికి కవర్లు మార్చి వాళ్లే నిర్మించి ప్రారంభిస్తున్నట్లు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపడితే నేటి సర్కార్ గృహ ప్రవేశాలు చేయించడం చూస్తే సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న సామెత గుర్తొస్తుందని అన్నారు. పనులన్నీ నాడు ప్రభుత్వం పూర్తి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రారంభించి క్రెడిట్ అంతా కొట్టేయాలని చూస్తున్నదని ఆరోపించారు. నాతో పాటు మా బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో ఎక్కడక్కడ అరెస్టు చేపించి మంత్రులు పర్యటించడం ఏమిటని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నీటి వసతి, సరైన సీసీ రోడ్లు లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తుందని భయంతోనే ఓపెన్ చేస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఉద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనంలో తన నిబంధత అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ఓ కార్యకర్తలా తాను 25 ఏళ్లు పనిచేశానని వ్యాఖ్యానించారు. తనపై పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేసిన ఆరోపణలను వారు విజ్ఞతకే వదిలేస్తానని పేర్కొన్నారు. తనపై దిగజారు రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు మాజీ మంత్రి హరీష్ రావు. జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జి సరితమ్మ, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్యకార క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అతిథులుగా విచ్చేసిన మంత్రులను సరితమ్మ దంపతులు సన్మానించారు. వీరితో గద్వాలకు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువజన నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి. ఈరోజు గద్వాల జిల్లా పరమల శివారిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి మహిళలు పెద్ద ఎత్తున మంత్రివర్యులకు హారతిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. గద్వాల టౌన్ మాజీ కౌన్సిలర్ శ్రీను ముదిరాజ్ ఆధ్వర్యంలో గద్వాల టౌన్ మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు కలిసి మంత్రులు, ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో చేపట్టిన మహాగర్జన సన్నాహ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200కు పెంచారు. దశల వారీగా ఎంఆర్పీఎస్ చేసిన పోరాటాలతో 2014లో అన్ని పార్టీలు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని గుర్తు చేశారు. తమ పోరాటాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1000 రూపాయల పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు. రానున్న 2-3 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగామం, కామారెడ్డి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగళపల్లి గ్రామంలో సహచర్య మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తుది మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల వలె ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఎవరిది ఏ స్థానంలో ఉందో చూసి వెంటనే లబ్ధిదారుని ఖాతాల్లో ప్రతి సోమవారం డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర అబ్బారి పర్యాటన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ శ్రీరామరక్ష అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్ర పశు సంవర్ధక డైరీ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం సొంత ఇల్లు లేదని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున
22,50,00,000 నిధులు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని విద్యా వ్యవస్థ అందపాతంలోకి పోతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలలో ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందలేదని ఈ అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నేటి 3 నెలలైంది. అయినా చాలా కాలేజీలలో ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు రాలేదని విద్యార్థులు రోధిస్తున్నారు. ఇందుకోసమే తమరు విద్యాశాఖను తమరి దగ్గరనే పెట్టుకున్నారా? మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకెళ్లడం లేదు. ఇది నిజం అగాధంలోకి తెలంగాణ పోతుందని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొనాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటి వరకు యూరియా బస్తాలు అందక పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా అందక వారి పంట తెరలైతుందని మదన పడుతున్నారు. యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయం, గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చందంపేటలోని జిల్లా రైతుల వేదికలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. వినాయక చవితి సందర్భంగా 8వ రోజున కోలాటం ఆడుతున్న మహిళలు గోలాపూర్ విలేజ్ జడ్చెల మండలం మహబూబ్ నగర్ డిస్టిక్ చెర్లపల్లి గ్రామంలో గణేష్ మహారాజ్ నిమజ్జనం ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జడ్చెల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత మేడం గారు మరియు అనిల్ రెడ్డి గారు, వంశీధర్ రెడ్డి గారు, వంశీచారి గారు, మరి తుంగ రఘు గారు, ప్రతి ఒక్కరికి రమేష్ కౌన్సిలర్ గారు, ప్రతి ఒక్కరి వేదికపై రాష్ట్రంలోకి వచ్చిన సాధారణంగా ఆహ్వానం కలుపుతూ ఉన్నారు.
జడ్చర్ల పట్టణంలోని శ్రీనివాస నగరం మర్రిచెట్టు వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని కాలనీ వాసులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను కాలనీలో ప్రతి ఒక్కరూ ఆటపాటలతో కలిసి కట్టుగా కుల మతతీయంగా జరుపుకుంటామని, ఈ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ గడుపుతామని కాలనీ వాసులు తెలియజేశారు. శ్రీనివాస నగర్ మర్రిచెట్టు వినాయకుడు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. గత 25 సంవత్సరాల నుంచి మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి సాయిరెడ్డి గారు, వారితో పాటు రమణయ్య గారు, తర్వాత ఇంకా చాలామంది చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వేరే వేరే తోట ఇల్లు కట్టుకుని అయినప్పటికీ సాయిరెడ్డి గారు స్థానికంగా ఉన్నారు. మేమందరం కూడా గత 25 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలనీలో కలిసిమెలిసి బాలగంగాధర తిలక్ గారు ఏ ఉద్దేశంతో ఈ వినాయక చవితిని సామూహిక వినాయక చవితి జరుపుకోవాలని స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆంగ్లేయులు మన ఇక్కడ మన భారత్ మాతకి జై వందే మాతరం ఉన్నప్పుడు హిందువులంతా ఏకతాటిపై నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్ర పోరాటానికి మద్దతు కూడగట్టడానికి ఈ యొక్క సామూహిక వినాయక చవితిని బాలగంగాధర తిలక్ గారు ప్రారంభించారు పశ్చిమ బెంగాల్లో. ఆ పశ్చిమ బెంగాల్లో ఆ ప్రారంభం చేసిన తర్వాత ఇక్కడ ఏ రకంగా భారతదేశంలో భారతీయుల పైన ఆంక్షలు విధించిన టైంలో ఇక్కడ మా దగ్గర గుండెరావు గారని ఈ కాలనీకి అంటే ఈ ఏరియా మొత్తం హై స్కూల్ నుంచి ఈ ఏరియా మొత్తం వారిది. ఇప్పుడు 80లో ఇక్కడ బీచ్ వెరిఫై చేసి ఉందని వాళ్ళ ఆధ్వర్యంలో వెంకటరావు ఆయన అప్పుడు ఎమర్జెన్సీ టైంలో జైల్లో కూడా వచ్చింది. ఆయన కూడా మాకు ఈ కాలనీలో వినాయక చవితి సామూహికంగా నిర్వహించడానికి మాకు పూర్తి ప్రధానం. అది జాతీయ భావాలు కలిగి జాతీయ భావాలతో మనమందరం హిందువులు ఐకమత్యం కూడా మా కాలనీలో కులాలు మతాలు ఏవి లేవు. ఎన్నో ఒకరు ముస్లింలు కూడా మా కాలకి అన్నదానానికి వస్తారు, అన్నదానానికి ఇస్తారు. వాళ్ళు కూడా మాతో కలిసి పాల్గొంటారు. హిందువులందరం కులాలు వర్ణాలు వర్గాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని ఎలాంటి తేడా లేకుండా మేము ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క సామూహిక వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అందరూ కూడా ఇదే విధంగా హిందువులంతా ఐకమత్యంగా ఉండి ఈరోజు భారతదేశం పైన పక్క దేశ వాళ్ళు ఏ రకంగా కుట్ర చేస్తున్నాయి, భారతదేశాన్ని ఏ విధంగా బలహీనపరచాలి, కులాల వారీగా వర్ణాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా విభజించి మన హిందువుల ఐక్యతను దెబ్బతీసి భారతదేశాన్ని మరో భారతదేశంగా మార్చాలని చాలా అగ్రరాజ్యం మరి అమెరికాతో సహా మన పక్కన పాకిస్తాన్తో సహా చైనా అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి మనను ఐక్యంగా ఉన్న వాళ్ళని విడగొట్టాలని మనం విడిపోతే పడిపోతాం. ఆ ఉద్దేశంతోనే బాలగంగాధర తిలక్ గారు ఈ యొక్క సామూహిక వినాయక ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. మాతో ఇప్పటి వరకు స్కూల్స్ కానీ పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మహిళలు మాతో అత్యధికంగా మహిళలు 9 కూడా మహిళల యొక్క ఐకమత్యం ఎంత బాగుంటుందంటే మా దగ్గర నేను ఈ అంటే బాగేపల్లి జట్టాలు అన్నితో తిరుగుతున్నాము. ఎక్కడ కూడా మాతో ఉన్న ప్రాధాన్యత మహిళలకు ఉన్నది. మహిళలు అత్యధికంగా పాల్గొని అన్ని ఆటలు పిల్లలతో ప్రోగ్రామ్స్ చేసి కల్చరల్ యాక్టివిటీస్ చేసి మీరు అందరినీ కల్పించే విధంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇందులో మా శ్రీనివాస గారు ప్రతి ఒక్కరి నుంచి పాత్ర చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళకి కూడా లేదు. చిన్న 5 ఏళ్ల పిల్లగాని కానీ 60-70 ఏళ్ళ ముసలి వరకు కూడా వినాయక ఉత్సవాలు విజయవంతం చేయడంలో అందరి పాత్ర ఉంది. ఇదే విధంగా ఈ 25 సంవత్సరాలు ఏ విధంగా చేస్తున్నాం ఇలాంటి 25 సంవత్సరాలు ఇంకా 10-20 చేసుకొని మేము కలిసిమెలిసి ఉండి ఐక్యమత్యం చాటుకుంటామని ఈ వినాయక చవితి సందర్భంగా నేను మనం ఈరోజు నిమజ్జనం ఉంది కదా సార్, ఈ జాగ్రత్తలు మేము ఇక్కడ జాగ్రత్తలు ఏంటంటే మందు అనేది పిల్లలు యూత్ వాళ్ళు తాగి ఏమిటో దాన్ని కంట్రోల్లో ఉంటారు మాకు. ఇప్పుడు మాతో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా మేము చెప్పినామంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు కరెంటుకి సంబంధించి మేము కరెంటు వాళ్ళకి కూడా సూచన చేయడం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగానే మేము వినియోగం చేయడం కానీ దాన్ని ఆడుకోవడం కానీ. సభ్యులకు నమస్కారం. రేవాళ్ళు కానీ ఓళ్ళని కిన్నర అందరం కానీ గంజిల సేట్లు కానీ ఇక్కడ గత 50 ఏళ్ళ నుంచి గ్యాన్ జరిపిన మా పెద్ద మనుషులు అయితే తర్వాత 25 ఏళ్ళ నుంచి ఏమంటుందంటే గణేష్ల పండుగ నడిస్తే మేమందరం హిందూ ముస్లిం కిచెన్ అని కాదు. ఇక్కడ ఏముంది అంటే మేము కలిసి కట్టుగా
గ్యారమీ చేసిన అండ్ ఈ గణేష్ పండుగ చేసిన మేమంతా కలిసిపాటుగా చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక నిమిషము 2 నిమిషం ఒక అర్ధగంట 10 నిమిషాలు మాట్లాడతాం. పిల్లలు మేము తన్నదంలాక భగవంతుడు ఇప్పుడు కూడా మేమంటే ఇప్పుడు కూడా రేపు కాలంలో మేమందరం కలిసికట్టుగా ఉండాలి. భగవంతుడు వర్షాలు కుడితే మా లారీలకు కిరాలు కోరిక తప్ప మాకు వేరే గొడవలు లేకుంటాయి. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. మేమందరం ముగ్గురు ఒకే ఉంటాం, ఒకే రకంగా ఉంటాం అంతే తప్ప. సార్ ఓకే. ఈరోజు జడ్చర్ల పట్టణం ముందు మొత్తం 110 విగ్రహాలు నిమజ్జనానికి ఉన్నాయి. మొత్తము మన పోలీస్ శాఖ తరఫున ఫ్రమ్ హోంగార్డ్ నుంచి డిఎస్పీ వరకు మొత్తం ఒక 60 మంది సిబ్బందితో మనం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కూడళ్లలో మందిల దగ్గర మనం టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనం శారీరకంగా జరిగేట్టు పెట్రోలింగ్స్ అండ్ బీట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎటువంటి ఇష్యూ జరగకుండా మన నిమజ్జనం కంప్లీట్ అయ్యేంత వరకు మన పూర్తి మున్సిపల్ సిబ్బందితో పాటు మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండి ప్రశాంతంగా జరుపుకున్నట్టు చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఏర్పాట్లు చేసాము. ఆ రోజు నుంచి కంటిన్యూస్ ఇక్కడే ఉంటుంది. ఆ రోజు ఒకటే క్రేన్ పెట్టాము. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 200 దాకా వినాయకులు ఉన్నట్టు వస్తున్న రిపోర్టు. ఆ రిపోర్టు తగ్గట్టు 2 క్రేన్స్ ఏర్పాటు చేస్తున్నాం. మ్యాక్సిమం నైట్ 1-2 వరకు ఏర్పాట్లు ఉంటాయి. నిమజ్జనం కూడా కొనసాగుతుంది. పోలీసు వాళ్ళు కూడా మనకి 24/7 ఇక్కడనే అందుబాటులో ఉంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. స్విమ్మర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నిమజ్జనానికి సంబంధించిన ప్రతి ఏర్పాటు కూడా మేము చేయడం జరిగింది. మున్సిపాలిటీ తరఫున అన్ని లైన్ డిపార్ట్మెంట్ కలిసి కూడా అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపల్ వాళ్ళు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. జడ్చర్ల లారీషం తరపున 20 సంవత్సరాల నుంచి మేము గణేష్ స్థాపించడం జరుగుతుంది. ప్రతిసారి ఎవరో మా సన్నిహితులు కానీ మా లారీ ఓనర్గా లడ్డు స్వాధీనం చేసుకోగలుగుతుంది. వాళ్ళకి అందరికీ ఆశీర్వాదంతో మంచి జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా నేను 2 సార్లు లడ్డును తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా 51,000 రూపాయలకు నేను లడ్డు తీసుకోవడం. ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు జడ్చర్ల లారీ ఓనర్లందరూ మంచి సహకారంతో బతకాలని నేను కోరుకుంటున్నాను. చిచ్చెల నేతాజీ చౌకలోని విహెచ్ఎంపీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవాల వేడుకలలో పాల్గొని గణనాథులను దర్శించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పుస్తకాలన్నీ కూడా వినాయకుడిని వెంట పెట్టి ఆ పుస్తకాలు కూడా పూజ చేసుకుంటాం చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా. ఎందుకంటే చదువు మంచిగా రావాలని, వినాయకుడు అందరికీ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా వాళ్ళ విద్యను కొనసాగించాలని, వాళ్ళు మంచి మార్గం రావడానికి వినాయకుడు ఎలాంటి ఆటంకం రాకుండా వాళ్ళ భవిష్యత్తును మరి పొరపాటు చేస్తే క్షమించమని అందరూ కూడా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం ముగించే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని వినాయకుడు మొక్కుతాం. అట్లా వినాయకుడు ఇవాళ నిమజ్జనం సందర్భంగా జైపీయా అంటే గణపతి పప్పాయిలో జైపట్యం చేస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం తొందర సందర్భంగా నేను వినాయకుడిని ప్రార్థిస్తూ మనకు వచ్చినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు మరోసారి ఈ యొక్క నిమజ్జన ఉత్సవాల్లో బ్రహ్మాండంగా ఈరోజు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ఇక తెల్లారే వరకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంటది. కాబట్టి ప్రశాంతంగా దైవభక్తితో వినాయకుడు అందరినీ కూడా కోరుకుంటా. వినాయకుడు కూడా విఘ్నేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించాలని, మనందరినీ కూడా మరి తెలంగాణ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం వర్ధిల్లాలని, ఏ ఆటంకం లేకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో మరి ముందుకెళ్ళాలని, వికసిత్ భారత్ లక్ష్యంలో నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశాన్ని అక్కడ దేశాల పక్కన నిలబెట్టాలని ఈరోజు పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నారో, నిర్విఘ్నంగా వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని, విఘ్నేశ్వరి యొక్క ఆశీర్వాదము పూర్తిగా దీవెనలు నరేంద్ర మోదీ గారి పైన, మన ప్రధానమంత్రి గారి పైన కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన అందరితో పాటు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మన విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులు ఉండాలని, దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి చూస్తూనే ఉండండి జోలాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.